రాహుల్ చేసిన ఆరోపణల మీద ఈసీ ప్రతిస్పందన చూస్తే ఖచ్చితంగా ఈసీ సరైన సమాధానం చెప్పలేక కొట్టుమిట్టాడుతున్నట్టు కరెక్ట్గా కనిపిస్తోంది. మీరు ఒట్టేసి చెప్పండి, ఓత్ వేసి చెప్పండి అని చెప్పడమే తప్ప సరైన సమాధానం అయితే ఇవ్వనట్టే ఉంది. సో రాహుల్ చేసిన ఆరోపణల తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఈసీ పనితీరు మీద గతంలో అనేక పార్టీలు అనేక అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు ఎలక్షన్ కమిషన్ అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ ఈసీ పనితీరు ఏ విధంగా ఉంది అంటే మీరు ఎలా సమీక్షిస్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఎలక్షన్స్ ప్రధానం. ఈ ఎలక్షన్స్ నిర్వహించే వాళ్ళు ఎలా ఉండాలంటే నిష్పాక్షపాతంగా ఉండాలి. ఇది మీకు ఈ ఆన్సర్ ఇచ్చే ముందు బంగ్లాదేశ్ స్టోరీ చెప్తాను. ఇప్పుడు బంగ్లాదేశ్లో పెద్ద సంక్షోభం నడుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ ఎలా నిర్వహించాలని, అక్కడ ఎలక్షన్ నిర్వహించడానికి నిష్పక్షపాతంగా ఉండదని అందరూ భయం వ్యక్తం చేస్తే హసీనా గవర్నమెంట్ దిగిపోతే ఇప్పుడు యోనస్ ఆధ్వర్యంలో ఒక గవర్నమెంట్ వేశారు. ఆ గవర్నమెంట్ మెయిన్ పని ఏంటంటే ఎలక్షన్ నిష్పక్షపాతంగా నిర్వహించడం. అంటే చూసారు ఎంత సంక్షోభం ఉంటుందో. అంటే భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ పనితీరు బాగుంటుంది కాబట్టి మనకి ఈ ప్రాబ్లం రాదు. కానీ బంగ్లాదేశ్లో ఎలక్షన్ నిర్వహించుకోలేని పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ బాగాలేదు, రాజ్యాంగం ప్రాతిపదిక వాళ్ళకి బాగాలేదు, ఎలక్షన్ ఎలా నిర్వహించాలి. కానీ భారత రాజ్యాంగం దశ వస్తే ఈ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 నుంచి 329 వరకు చాలా సుస్పష్టంగా ఎలక్షన్స్ కమిషన్ యొక్క పరిధి, అధికారాలు, దాని పవర్స్ని నిర్ధారించింది. అందులో ఆర్టికల్ 324 అనేది ఏంటంటే ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా, in order to superintend in elections process in the country, there is an election commission అని ఉంటుందండి. దాని ఆధారంగా ఇప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, 1951 చట్టాలు చేయబడ్డాయి. దాని ప్రకారమే ఎలక్షన్ కమిషన్ తన పరిధిని ఉపయోగించుకుంటుంది. మొట్టమొదటి పని ఏంటంటే ఎలక్టోరల్ రోల్స్ తయారు చేయడం, ఓటరు జాబితా తయారు చేయడం. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఓటర్ కార్డు ఇవ్వాల్సిందే, ఓటర్ని వాళ్ళు నమోదు చేసుకుంటే ఇవ్వవలసిందే అది. కానీ ఇది ఇప్పుడు దానిపై ఆరోపణలు వస్తున్నాయి. 18 సంవత్సరాల నిండిన వాళ్ళందరినీ ఓటు హక్కు ఇవ్వడం లేదు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రకారం అని ఇక్కడ అపోజిషన్లో వాదిస్తున్నాయి. అంటే ఓటర్ జాబితాలో ఎన్నో ఫ్రాడ్ ఉంటున్నాయి అనేది తెలుస్తుంది. అంటే మొట్టమొదటి ఫంక్షన్ విషయంలోనే ఎలక్షన్ కమిషన్ ఆరోపణ ఎదుర్కొంటుంది, ఓటర్ జాబితా సవరణల విషయంలో, వీటి విషయంలో. కానీ దానికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఈ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. కట్ ఆఫ్ డేట్ ఆగస్టు, ఏది జనవరి 1 ఉంటుందండి. కానీ ఇక్కడ జూన్లో బీహార్లో ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉందనగా కండక్ట్ చేస్తుంది. అది ఆరోపణలు వస్తుంది. వివిధ రాష్ట్రాల్లో కూడా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకా అక్కడే ఉన్నాయి. చనిపోయిన వాటిలో తొలగింపు అనేది సక్రమంగా జరగడం లేదు. ఒక్కొక్కరు ఇక్కడ అక్కడ కూడా 2-3 కాన్స్టిట్యున్సీలో ఎలక్టర్లుగా నమోదవుతున్నారు. ఇంకా దొంగ ఓట్లకు ఆస్కారం ఉంటుంది. ఒక్కటి విషయం అండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుందని నేను చెప్పను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే వరల్డ్లో అమెరికాలు, ఈ బ్రిటన్, ఈ ఫ్రాన్సు, జర్మనీ ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఎలక్షన్ కమిషన్స్తో పోల్చుకుంటే భారత ఎలక్షన్ కమిషన్ వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. కానీ కొన్ని ఫిట్ ఫాల్స్ ఉంటాయి, కొన్ని రాంగ్ వస్తుంది, కొన్ని తప్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఏ మాసివ్ ఎలక్షన్ ప్రాసెస్ అండి ఇది. చాలా మమ్మూత్ ఎలక్టోరల్ ఎక్సర్సైజ్. నేను ఒకటే అంటాను, ప్రజాస్వామ్య క్రతువు అంత పెద్ద ఎలక్షన్. ఎందుకంటే భారతదేశంలో ఓటర్ల జనాభా అక్కడ ఉత్తర అమెరికా, యూరోప్ కంట్రీల కంటే, అదే 2 ఖండాల కంటే పెద్దది ఉంటుంది. 96 కోట్ల మంది, 96.7 కోట్ల మంది. ఇంతమందికి ఓటర్ జాబితా తయారు చేసి ఫ్రాడ్లు లేకుండా ఇవ్వడం అనేది, ఫూల్ ప్రూఫ్ ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. కానీ ఎలక్షన్ కమిషన్ చేసి తీరాలి. కానీ చిన్న ఫిట్ ఫాల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీని కరెక్ట్గా అది ట్రాన్స్పరెంట్గా ఉపయోగించుకోవడం లేదు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీకి ప్రాతిపదిక టెక్నాలజీ ఉంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ వచ్చేసినట్టే, పారదర్శక. కానీ టెక్నాలజీ సరిగ్గా వినియోగింపబడడం లేదు అనే దానివల్ల ఒకటి మనకు తెలుస్తుంది. తర్వాత ఈవీఎంల మీద కాంట్రవర్సీ వస్తుంది, ఇది కరెక్టా కాదని. అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ చాలా జాగ్రత్తగా ఇప్పటివరకు 18 జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసింది, కొన్ని వందలాది అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసింది, వేలాది ఉప ఎన్నికలను కండక్ట్ చేసింది సిన్స్ ఇండిపెండెన్స్ 1947 నుండి. ఒక అద్భుతం, అత్యద్భుతం అని చెప్తాను నేనైతే. ఒకటేనండి,
ఇండియా అనేది ఎలక్షన్ కమిషన్ నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ ఒక అద్భుతం, ఇందులో టీఎన్ శేషన్ లింగ్డోలో ఒక అద్భుతం. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణలు చూస్తే అధికార పార్టీతో కుమ్మక్కవడం అనేది చాలా పెద్ద అపవాదు. రెండోది ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఆక్షేపించింది ఒక విషయాన్ని. అదేంటి, టీఎన్ శేషన్ స్మరించుకుంది. ఒక టీఎన్ శేషన్ వాళ్ళు అంటే ఆ వ్యక్తిత్వం మంచిది కాబట్టి మేమేం పట్టించుకోం, కానీ అందరూ టీఎన్ శేషన్ రారు ఎలక్షన్ కమిషన్కి హెడ్లుగా. కానీ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ విషయంలోనే పెద్ద కాంట్రవర్సీ ఉంది. చూసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అథారిటీలోనే పెద్దది ఉంది. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి. ఎలక్షన్ అపాయింటింగ్ ప్రపోజ్ చేసేటప్పుడు సుప్రీం చీఫ్ జస్టిస్ ఉంటారు, అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఇంకా కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేరు. అంటే ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అనేది ప్రభుత్వానికి కొమ్ము కాసే వాళ్ళనే ఎలక్షన్ కమిషన్లో రప్పించుకుంటున్నారు అనే అపవాదం ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. దీనివల్ల వాళ్ళు మంచిగా చేసిన వాళ్ళ ట్రాన్స్పరెన్సీ, వాళ్ళ యొక్క అపనమ్మకం పెరుగుతుంది. తర్వాత మొన్న 2024 ఎలక్షన్ జరిగేటప్పుడే ఒక ఎలక్షన్ కమిషన్ రిజైన్ చేశారు కొన్ని రోజుల ముందు. అది అనుమానాలకు తావిచ్చింది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ పనితీరు అనేది రాజ్యాంగబద్ధంగా ఈ చెప్పిన ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, 1951 ప్రకారం నీట్గా జరగడం లేదు అనేది మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఎవరిని అడిగినా చెప్తారు మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని సక్రమంగా అమలు జరపాలి, కానీ ఈ ఎంసీసీని సక్రమంగా అమలు జరపడం లేదు. ఇప్పటికీ ధన ప్రవాహం, ఓటికి డబ్బులు, ఓటికి నోటు అనేవి విస్తృతంగా కనపడుతూ ఉంది అనేది కూడా ఏంటి చాలా సందర్భాల్లో మనకి అది కనపడుతుంది. ఆ విధంగా దొంగ ఓట్లు అనేది ఇప్పటికీ జరుగుతుంది. ఈవీఎం మీద కాంట్రవర్సీ, దాని మీద ఇప్పటికీ ఎలక్షన్ కమిషను కరెక్ట్గా చెప్తుంది, సుప్రీంకోర్టుని నమ్మించింది, సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది ఈవీఎంలో ఫ్రాడ్ లేదు. ఇంకా డౌట్ వస్తే వీవీప్యాట్లు పెట్టింది. ఇది వాటర్ వెరిఫైడ్ అనేది ఒకటి సిస్టమ్ అనేది పెట్టింది వీవీప్యాట్ అనేది. సో దాన్ని సుప్రీంకోర్టుని నమ్మించింది. కానీ ప్రజల్లో ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయడానికి ఇంకా ఎలక్షన్ కమిషన్ అంటే ద ట్రస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ షుడ్ బి రిస్టోర్డ్ అనేదాన్ని ఇంకా అంటే ఈవీఎంలో ఏదో ఫ్రాడ్ జరిగిపోతుందా అనే ఒక అపనమ్మకం అనేది ప్రజల్లో ఉంది. దాన్ని ఇంకా నివృత్తి చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్కు ఉంది. సో బై అండ్ లార్జ్ నేను చెప్పేది ఏంటంటేనంటే మీ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పనితీరు ఒక అత్యద్భుతం. అమెరికాతో పోల్చిన జర్మనీలు, బ్రిటన్ లాంటి, జపాన్ లాంటి దేశాలతో ఏ దేశాలతో పోల్చినా, ఇది ప్రజాస్వామ్య మాతృకలు అనేది చెప్పిన ఏ దేశాలతో పోల్చినా భారత ఎన్నికల సంఘం ఒక అత్యద్భుతంగా పనిచేస్తుందండి. ఇది రిమార్కబుల్, అన్పారలల్ ఫంక్షనింగ్. ఎందుకంటే ద సైజ్ ఆఫ్ ది కంట్రీ, యూనిటీ ఆఫ్ ది డైవర్సిటీ, ఇంత 100 కోట్ల వరకు ఓటర్ల జాబితాకి తయారు చేసి ఇంత మమ్మోత్ ఎక్సర్సైజ్ని నిర్వహించడంలో కూడా అది అద్భుతంగా పనిచేస్తుంది. ఇండియా అనేది ఒక పీస్ఫుల్ ట్రాన్సిషన్, విప్లవాలు. ఎలక్షన్ ఏంటంటే ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ అనేది కత్తులు కటారులు లేకుండా బ్యాలెట్ ద్వారా వస్తూ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. అసలు భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగ వ్యవస్థలకి ప్రాతిపదికకే పనిచేసే ఎలక్షన్ కమిషన్ అద్భుతం. కానీ ఇంత మాసివ్గా ఉండడం, ఇవన్నీ జరగడం వల్ల, ఎంతో మాల్ ప్రాక్టీసెస్ ఉండడం వల్ల కొన్ని ఫిట్ ఫాల్స్ ఉన్నాయి. ఈ ఫిట్ ఫాల్స్ వల్ల ఈ ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఏంటి, బై అండ్ లార్జ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అథారిటీ దగ్గర పూల్ ప్రూఫ్ ఉండాలి, తర్వాత ప్రతి చట్టంలో క్లారిటీ ఉండాలి, ప్రతి విషయంలో వెళ్ళాలి. ఎంసీసీని కూడా అధికారికంగా మ్యాండేట్, చట్టపరంగా అమలు చేసే అధికారాలు కూడా ఎలక్షన్ కమిషన్కు ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉండగలిగితే ఈ ఎలక్షన్ కమిషన్ ఇంకా అత్యద్భుతంగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉందనేది ఇక్కడ మనకు సుస్పష్టంగా తెలుస్తుంది.